అంటే లక్ష్మీనారాయణ గారు ఒకటి ఐబొమ్మ రవిని హీరోగా ఆ, ఆ, స్తుతిస్తున్నారన్న అంశం ఒకటి, కానీ ఆయన స్తుతిస్తూ ప్రేక్షకులు రేట్ చేస్తున్న ఇష్యూస్ విషయంలో ఇండస్ట్రీ ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఎందుకంటే ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది ఒక రకంగా మేలు ఇండస్ట్రీకి, మరో రకంగా మేలు కొలుపుగా చూడాలా? అధిక ధరలు వాస్తవం, రెమ్యునరేషన్లు హీరోలు తగ్గించుకోవట్లేదు, వ్యయాలు పెరుగుతున్నాయి, ఆ భారం ప్రేక్షకులు భరించాలంటున్నారు, పాప్కార్న్ నుంచి అన్ని రేట్లు ఇందాక మీరు ప్రస్తావించారు. ఇప్పుడు ఇండస్ట్రీ చేయాల్సిందేంటి? ఇండస్ట్రీ చేయాల్సింది ముఖ్యంగా ఏంటంటే వినోదం అన్నది మన జీవితంలో ఒక భాగమే. ఈ వినోదాన్ని మనం ఆస్వాదిస్తున్నాం కాబట్టి ఇంతమంది సినిమా వాళ్ళు జీవించగలుగుతున్నారు. సో ఈ వినోదం అన్నది ఆస్వాదించే ప్రేక్షకులు ఉండడం పరిశ్రమకు చాలా అవసరం. అంటే ఈ వినోదాన్ని ఆస్వాదించే వాళ్ళు ఉన్నారు కదా అని మనం ఎంత టికెట్ రేటు పెట్టినా కూడా చూస్తారు అన్న ఒక భావం ఏదైతే ఉందో దాని నుంచి కొంచెం దూరంగా తొలగాలి. అంటే ప్రజలకు వాళ్ళు అఫోర్డబుల్ రేట్స్ తో చూసే విధంగా వాళ్లకు అవకాశాన్ని కల్పించాలి అన్నది సినిమాలు కూడా నిర్ణయించుకోవాలి. అందుకని మీరు చూస్తే పెద్ద పెద్ద నిర్మాతలు ఎవరైతే 500 కోట్లు 1000 కోట్లు ఈ విధంగా వాళ్ళ చిత్రానికి ఖర్చు పెట్టి ఆ తర్వాత దానికి అడ్వర్టైజ్మెంట్ చేసి ప్రజలను కూడా ఆ విధంగా రప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రజలు ఈ విధమైన ఈ పైరేటెడ్ అయినా పర్వాలేదు, మేము ఇక్కడ చూసి మా వినోదాన్ని మేము దాన్ని తీర్చుకుంటున్నామన్న ధోరణిలో ప్రజలు ఉంటారు. అందువల్ల ఇప్పుడు ముఖ్యంగా నిర్మాతలు వీరంతా కలిసి దీన్ని ఎలా మనం ట్యాకిల్ చేయాలి అన్నది చూసుకో. అంటే సినిమాల యొక్క బడ్జెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్డ్ గా, ఆ తర్వాత టికెట్ రేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రణలో ఉంచుతూ, ఆ తర్వాత ఇటువంటి పైరసీ జరగకుండా, అంటే ఇప్పుడు ఏంటంటే పైరసీలో ఇటువంటివి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ప్రజలు ఇక్కడికి రావట్లేదు. అదొకటి. సపోజ్ ఈ పైరసీని పూర్తిగా క్లోజ్ చేసేసాం అనుకోండి, ఏమవుతుంది, అందరూ థియేటర్లలో కానీ ఆ తర్వాత ఓటీటీల్లో కానీ చూడాల్సిన అవకాశం ఉంటుంది. సో పైరసీ అన్నది మన చట్ట విరుద్ధం కాబట్టి దాన్ని ఒకవైపున కంట్రోల్ చేస్తూ ఈ చలనచిత్ర నిర్మాణంలో అయ్యే ఖర్చు, ఆ తర్వాత ప్రేక్షకుల మీద పడే భారం, ఈ రెండింటినీ కూడా మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. లేకుంటే ఏమవుతుందంటే ఒకరు ఐబొమ్మ లాంటి వాళ్ళు క్లోజ్ చేసినా ఇంకో ఎవరో తయారవుతారు. అంటే ఇది ఒక దీనిలాగా వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించడం, అంటే యాక్చువల్ గా ఏంటంటే పైరసీ అంటే అది ఉద్యోగ హతం అని వాళ్ళకి తెలియజేయగలగాలి. అంటే పైరసీ వల్ల ఫైనల్ గా సినిమా ఇండస్ట్రీ మీద డిపెండ్ అవుతున్న అనేక మంది ఉద్యోగుల యొక్క భవిష్యత్తు అంధకారంలో పడుతుందన్నది కూడా వారికి మనం తెలియజేయాలి. ఆ తర్వాత అనేక సిస్టమ్స్ ను తీసుకురావాలి. పైరసీ నిరోధక టాస్క్ ఫోర్స్, ఆ తర్వాత కఠినమైన చట్టము, తర్వాత స్పష్టమైన అమలు, తర్వాత అంతర్జాతీయ సహకారము, ఇదంతా కూడా చేస్తూ వెళ్ళాలి. అంటే లీగల్ గా ఇది, తర్వాత ప్రజా అవగాహన కల్పిస్తూ ప్రజలకు ఉండే ఈ భారాన్ని కూడా తగ్గిస్తూ వెళ్ళగలిగితే ఏమవుతుందంటే అటు పరిశ్రమ నిలబడుతుంది, ఇటు ప్రేక్షకులు కూడా తక్కువ ఖర్చుతో వాళ్ళు వినోదాన్ని ఆస్వాదించే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఇప్పుడు రెండు పక్కల ఆలోచించాల్సిన అవసరం. అందుకనే ప్రజల్లో చట్టం పట్ల కూడా అవగాహన కల్పించడం అన్నది చాలా అవసరం. అందుకనే నేను చాలా చోట్ల చెప్పాను, 6వ తరగతి నుంచి PhD వరకు కూడా ప్రతి సంవత్సరం పాఠ్యాంశంలో చట్టాలు, రాజ్యాంగం ఈ రెండింటిని పొందుపరచాలి. అంటే చట్టం ప్రకారం తప్పు అయితే ఆ వ్యక్తిని సమర్థించడం తప్పు అన్నది కూడా ప్రజలకు మనం అవగాహన కల్పించాలి. చట్ట అవగాహన లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రజలు ఆ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ వరకట్న నిషేధ చట్టం ఉంది మనకి, కానీ ఆ చట్టం ఉన్నా కూడా ఈ వరకట్నాలు అన్నవి నడుస్తూనే ఉన్నాయి. తర్వాత కార్డ్స్, ప్యాకాట, ఈ గ్యాంబ్లింగ్ ఇదంతా కూడా మనకు తప్పు, అయినా కూడా అవి నడుస్తూనే ఉన్నాయి. అంటే ప్రజలు ఎక్కడైతే యాక్టివ్ గా సహభాగం అవుతారో చట్టాన్ని ఉల్లంఘించడంలో, అక్కడ ఆ చట్టాల ప్రభావం ఏమీ పడట్లేదు. సో ఇటువంటి పరిస్థితులలో ప్రజలలో చట్టం పట్ల అవగాహన, అదే విధంగా సినీ పరిశ్రమలో కూడా ఈ విధమైన ధోరణులు వస్తున్నాయి, దాన్ని ఎలా చేయాలి అన్నది కూడా ఒక బ్యాలెన్సింగ్ చేసుకుంటూ రావాలి. పైరసీ అన్నది డెఫినెట్ గా ఇట్ ఈస్ అన్ అఫెన్స్, అది ఖచ్చితంగా చట్టానికి వ్యతిరేకం అన్నది కూడా మనం గమనించాలి. సో ప్రజల యొక్క ఈ అభిప్రాయం రావడానికి కూడా కారణాలు ఏంటన్నది మనం కూడా మాట్లాడుకున్నాం. అంటే ఒక సినిమాను ఎంజాయ్ చేసుకోవడానికి, ఎందుకంటే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మీరు చూసుకుంటే సినిమాల ప్రభావం చాలా ఉంది. ఉత్తర భారతదేశంలో అంత లేదు, కానీ దక్షిణ భారతదేశంలో సినిమా మన జీవితంలో ఒక భాగం. సో అటువంటి పరిస్థితులలో మరి ఈ ప్రేక్షకులను కూడా ఏ విధంగా మనం
వాళ్ళ ఖర్చుని ఏ విధంగా తగ్గించాలన్నది కూడా ఒక ఆస్పెక్ట్. తర్వాత ఈ మల్టీప్లెక్సెస్ లో అయ్యే ఖర్చు కూడా మనం చూడాలి. అక్కడ అమ్మకాలు గాని, నీళ్లు గాని, లేకుంటే కూల్ డ్రింక్స్ గాని, వీటన్నిటి మీద ఉన్న టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం ఆలోచించాలన్నది ఒక విషయం. లేకుంటే ఏమవుతుందంటే థియేటర్స్ క్లోజ్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. ఈ ఆల్రెడీ విధంగా క్లోజ్ అవుతున్నాయి సార్. అవును, క్లోజ్ అవుతున్నాయి. చాలా సుమారుగా 1700 థియేటర్లు ఉన్నాయి మనకు ఆంధ్ర, తెలంగాణలో. దానిలో ఆల్మోస్ట్ 30 నుంచి 40% థియేటర్లు క్లోజ్ అయ్యే స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ పైరసీ వల్ల అక్కడ చూసేవాళ్ళు ఎవరు ఉండరు, దానివల్ల ఇవి మూతపడే ప్రమాదాలు ఉంటాయి. ఓకే. సో దీన్నంతా కూడా ఒక సమిష్టిగా మనం కూర్చొని చేయాల్సిన అవసరం ఉందన్నది నా అభిప్రాయం. రైట్. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి, అలా అయితే ఇంకెవరు పైరసీ చేయరు అని సి కళ్యాణ్ నిర్మాత ఒక కామెంట్ చేశారు. ఈరోజు ఐబొమ్మ రవి తండ్రి రెస్పాండ్ అయ్యారు. ఎన్కౌంటర్ చేస్తే సి కళ్యాణ్ ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుందని. ఈ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి సార్? అంటే ఏమవుతుందంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ పెరిగిందని చెప్పి ప్రజలు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మాట్లాడతారు. మనం మాట్లాడే ప్రతి విషయం కూడా అన్వయించుకొని మనం మాట్లాడాలి ఎవరైనా కూడా. అంటే మనం ఏం మాట్లాడుతున్నాము, మనలో ఉన్న భావాలు. ఎందుకంటే ఒక నిర్మాతగా ఆయన చాలా నష్టపోయి ఉండొచ్చు ఈ పైరసీ వల్ల, కానీ దాన్ని వ్యక్తం చేయడానికి కొంత పద్ధతాలు ఉంది. అంటే చట్టాలు కఠినంగా ఉండాలి, ఇలా చేసే వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలి, ఇటువంటివి మనం చెప్పే విషయాలు. కానీ ఆ విధమైన పదజాలం వాడడం అన్నది కూడా ఆయన తరపున కాదు. తర్వాత ప్రతి స్పందించిన వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడడం అన్నది సబబు కాదు. ఎందుకంటే మన అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు, దెర్ ఇస్ నో డౌట్. కానీ వ్యక్తం చేయడానికి కూడా ఒక ప్రోటోకాల్, ఒక మర్యాద, ఒక భావజాలం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దాని ద్వారా మన అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు అన్నది అందరూ కూడా నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం అని నేను అనుకుంటున్నాను.